Luke 5, 1 to 11. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుంటున్నాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఐదవ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. May God bless the reading of this portion. Shall we pray? చదవబడిన లేఖన భాగము ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. We thank you, Lord, for the privilege you have given us to worship you and to take part in the Lord's table. ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువా మీకు వందనములు చెల్లించుతున్నాం. Thank you, Lord, for speaking to us from Psalm 122. కీర్తన 122 ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. We pray, Lord, that in this final message also you will speak to us from Luke chapter 5. ఈ చివరి వర్తమానంలో కూడా లూకా సువార్త 5వ అధ్యాయం నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Lord, there are many hidden treasures in your word. మీ యొక్క లేఖనంలో ఎంతో దాచబడినటువంటి ధనము ఉన్నది. Lord, open the eyes of our understanding. మా మనోనేత్రములు మీరే తెరవండి. Open the eyes of our heart. మా మనస్సు యొక్క నేత్రములు మీరు తెరవండి. Open our heart to receive these treasures. ఈ ధనమును మేము స్వీకరించడానికి మా మనోనేత్రములు మీరు తెరవండి. So Lord, be with us and bless us. ప్రభువా మీరు మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి. Continue to keep us at the foot of the cross. సిలువ యొక్క పాదముల దగ్గర మేము ఉండటానికి మాకు ఎల్లవేళలా మీరే సహాయపడండి. And Lord, may you alone be seen and may you alone be glorified. ప్రభువా మిమ్మును మాత్రమే మేము చూచినట్లు, మీరు మాత్రమే మహిమ పొందినట్లు మీరే మాకు సహాయపడుతుండండి. Give us ears to hear. ప్రభువా వినడానికి చెవులు మీరే మాకు దయచేయండి. Give us hearts to receive. స్వీకరించడానికి మాకు తగిన మనసులు మీరు అనుగ్రహించండి. And also give us grace to obey you. మీకు విధేయత చూపించడానికి కృప మాకు దయచేయండి. Committing ourselves into your hands, we pray with thanksgiving in Jesus' precious name. మమ్మలను మీ జాలిగల హస్తములకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ధన్యకరమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. There are many precious thoughts hidden in this portion of scripture. ఈ లేఖన భాగంలో ఎంతో ప్రశస్తమైనటువంటి తలంపులు ఉన్నాయి. Verse 1 all together. మొట్టమొదటి వచనము అందరము కలిసి చదువుకుంటున్నాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరతు సరస్సు తీరమున నిలిచి. So here we find the people were pressing upon him to hear the word of God. దేవుని వాక్యం వినడానికి ప్రభు ఆయన నెట్టుకుంటూ మీదకు వస్తున్నారు. So they had a great love to hear the word of God. దేవుని వాక్యం వినాలనే వారిలో ఎంతో ప్రేమ ఉండింది. We also must have that love for God's word. దేవుని వాక్యం పక్షముగా వినాలని మనము కూడా అంత ప్రేమ కోరిక కలిగి ఉండాలి. Not only in our quiet time, మన మౌన ధ్యాన సమయంలో but మాత్రమే కాదు, also to hear it in the house of God. దేవుని ఇంటిలో కూడా వినాలనేటువంటి తృష్ణ కలిగి ఉండాలి. Why were they falling upon him? ఎందుకు జనసమూహం ఆయన మీద పడుచున్నారు? Because the word was speaking to them in a new way. నూతనమైన విధానంలో వాక్యము వారికి బోధించబడుతుంది. He was speaking as no man spoke. ఇంతకు ముందు మాట్లాడినట్లుగా ఏ మనుషుడు మాట్లాడని రీతిగా ప్రభు He మాట్లాడుతున్నారు. was speaking not like the scribes and Pharisees, శాస్త్రులు పరిసయ్యుల వలె ప్రభు బోధించట్లేదు. but he was speaking in a
wonderful way he was speaking the words of God. దేవుని యొక్క మాటలను అద్భుతకరమైన విధానములో ప్రభు వారికి బోధిస్తున్నారు. We have gathered in God's house not to hear a man's word. ఒక మనుషుని మాట వినడానికి దేవుని ఇంట్లో మనం సమకూర్చబడలేదు. A man's word pleases our hearts very much. మనుషుని యొక్క మాటలు మన మనస్సులను ఎంతో సంతోషపెడతాయి. We like to hear interesting stories and we like to laugh and enjoy whatever is given. ఆసక్తికరమైనటువంటి కథలు వినడానికి నవ్వుకోవడానికి మనము చాలా ఆసక్తి చూపుతుంటాం. But God's word is mainly to convict our hearts. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఒప్పుకోలు తీసుకురావడానికి ఉన్నది. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. It is the Holy Spirit who has written this word of God. ఈ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడే లిఖించారు. And his first work is to convict your heart and my heart. మొట్టమొదటిగా నీ హృదయమును నా హృదయంను ఒప్పుకోలు తీసుకురావడానికి రాయబడ్డాయి. That is why the word of God is like a two-edged sword. It must come into our heart. అందుకే దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గం వంటిది మన హృదయాలను గుచ్చాలి. Same thing happened on Pentecost day when Peter preached his sermon. పేతురు ప్రసంగం చేసినప్పుడు పెంతెకోస్తు దినమున జరిగినటువంటి సంగతి అదే. They were cut to the heart. Acts 2:37. అపోస్తల కార్యము 2:37లో వారి హృదయమునందు గుచ్చబడ్డారు. And they said, what shall we do? ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారు. So we must have that love, longing, desire for the word of God. దేవుని వాక్య పక్షముగా మనకందరికి కూడా అట్టి కోరిక ప్రేమ తృష్ణ కలిగి ఉండాలి. Many times we don't have it. చాలా సార్లు మనకి అలా లేకుండా ఉంటుంది. We don't read God's word. దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటాం. Many of us don't do our quiet time. మనలో అనేకులము మౌన ధ్యాన సమయాన్ని లేకుండా ఉంటాం. Many of us even don't do our family prayers. కుటుంబ ప్రార్థనలు చేయకుండా అనేకులు ఉంటాం. But we have to live by the word of God, every word of God. దేవుని యొక్క వాక్యానుసారము ప్రతి మాట చొప్పున మనం జీవించాలి. It is the word of God that is our food, our strength, our wisdom and our life. దేవుని యొక్క వాక్యమే మనకు ఆహారము, మనకు బలము, మనకు జ్ఞానము, మనకు శక్తి. So these people had a hunger for God's word. ఈ ప్రజలకు దేవుని వాక్య పక్షముగా ఎంతో ఆకలి కలిగి ఉన్నారు. So we must also pray, Lord, give me a hunger for the pure word of God. మీ పవిత్రమైన లేఖనముల కొరకు నాకు కూడా ఆశ ఉండునట్లు ప్రభువా మీరు చేయండి అని మన ప్రార్థన ఉండాలి. I don't want to hear stories and wonderful experiences of people. ప్రజల యొక్క చెప్పేటువంటి కథలు గాని వారి అనుభవాలు గాని వినడం నాకు ఇష్టం లేదు. Oh yes, now and then a testimony is very good. అప్పుడు కూడా సాక్ష్యం అనేది మంచిగానే ఉంది. But we stand on God's word. అయితే దేవుని యొక్క వాక్యం మీదే మనం నిలకడగా ఉండాలి. God does wonderful things in my life. దేవుడు నా జీవితంలో అద్భుతకరమైన అనేకమైన సంగతులు చేశారు. But as I grow in the Lord, అయితే ప్రభువులో నేను ఎదుగుతున్నప్పుడు there comes times of darkness. అనేక సార్లు చీకటి సమయాలు ఎదురుపడుతుంటాయి. And it seems that God is far away. దేవుడు ఎంతో దూరంగా ఉన్నారు అన్నటువంటి అనుభవం ఉంటుంది. It seems that God has forgotten me. దేవుడు నన్ను మర్చిపోయాడా అన్నట్లుగా ఉంటుంది. I feel that I am shut up in prison. నేను ఏదో చెరసాలలో బంధించబడినటువంటి వ్యక్తిగా ఉన్నానే అనిపిస్తుంది. That's how Joseph felt. అలాగనే యోసేపు అనుకున్నారు. But the word of God sustained him. అయితే దేవుని యొక్క వాక్యము అతన్ని బలపరిచింది. Many times అనేక సార్లు we depend on others' experiences. ఇతరుల అనుభవాల మీద మనం ఆధారపడే వారు ఉంటాం. We go by experiences. మనం అనుభవాలను దాన్ని చూసుకుని వెళ్తుంటాం. But the anchor for our soul is the word of God. అయితే మన ప్రాణములకు లంగరు వంటిది దేవుని యొక్క వాక్యమే. And so we must know the precious truths that are in God's word. దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి సత్యాలు మనం తెలుసుకున్న వారమే ఉండాలి. Holiness is very important. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. And yet how many of us long to be holy? అయితే మనలో ఎంతమంది పరిశుద్ధతగా ఉండాలని కోరిక కలిగి ఉంటాం? Peace in God's house is very important. దేవుని ఇంటిలో సమాధానము కూడా ప్రాముఖ్యమైనది. And yet we want peace for ourselves, but peace among ourselves we don't pray for. మనకు మనం సమాధానముగా ఉండాలనుకుంటాం కానీ అందరితో కలిసి సమాధానముగా ఉండాలని ప్రార్థన కూడా చేయం. So we have to strive to be peacemakers. సమాధానము కాపాడేటువంటి విషయంలో మనము ప్రయాసపడే వారమే ఉండాలి. God's word sustains us in the valley of the shadow of death. ఈ మరణాంధకార లోయల్లో వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికించేదిగా ఉంది. Yes, so we stand on God's word. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యములో నిలకడగా నిలిచి ఉండాలి. So it's so wonderful that these people, they were pressing on him to hear the word of God. దేవుని వాక్యం వినడానికి ఇక్కడ జన సమూహము ప్రభువు మీద పడుతున్నారు. They are not
coming to receive any miracle. ఏదో అద్భుతం స్వీకరించడానికి కాదు వీరు వచ్చింది. They're not coming to receive any healing. స్వస్థత పొందుకోవడానికి కాదు వీరు వచ్చింది. But they are coming to hear the pure word of God. దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్యం వినడానికి వీరు వచ్చారు. We also must say, Lord, give me a longing for the pure word of God. మీ పవిత్రమైనటువంటి వాక్యం విన్నట్లు కోరిక నాలో పుట్టించుమని మన ప్రార్థనే ఉండాలి. Lord, I have so many needs which I am not aware of. నాకు తెలియనటువంటి అక్కర్లే అనేకమైనవి నేను కలిగి ఉంటున్నాను. Needs deep in my heart. నా హృదయాంతరంగంలో గొప్ప అక్కర కలిగి ఉంటున్నాను. In my spirit. నా ఆత్మలో కూడా. Lord, your word must reach deep into me. నీ వాక్యమే నాలో లోతుగా చేరాలి అని ప్రార్థన ఉండాలి. Man's words only come on the surface. మనుషుని యొక్క మాటలు పైపైనే కనబడుతుంటాయి. And we enjoy them and we find them very entertaining. అవి ఎంతో ఆహ్లాదకరంగాను పైకి సంతోషకరంగా కనబడతాయి. But man's words are utterly foolish to God. అయితే మనుషుని యొక్క మాటలు దేవుని యొక్క దృష్టికి బుద్ధిహీనముగా ఉన్నాయి. So we need divine anointing and divine utterance. Both are important. దైవ అభిషేకము, దైవ వాక్శక్తి ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి. God's words only can reveal God's thoughts. దేవుని యొక్క మాటలు మాత్రమే దేవుని యొక్క తలంపులను మనకు బయలుపరుస్తాయి. So Lord, put your words in my mouth. కాబట్టి దేవా మీ మాటలు మా నోట్లో పెట్టండి. So the first truth that we learn here is ఇక్కడ నేర్చుకున్న మొట్టమొదటి సత్యం ఏమిటంటే hunger for God's word. దేవుని వాక్యం విషయమైనటువంటి ఆకలి. It's so amazing that these backward region of Galilee, these uneducated people were longing for the pure word of God. చదువు రానటువంటి పామరులు వీరు దేవుని యొక్క వాక్యం విషయమై ఎంతో ఆకలికొని కోరిక కలిగి ఉన్నారు. The people in the educated Judea, in the more developed region of Palestine, they did not care so much for the Lord Jesus' words. పాలస్తీనాలో ఉన్నటువంటి యూదయ ప్రాంతంలో వారందరూ కూడా చదువు వచ్చినటువంటి వారు, అయితే వారు ప్రభు యొక్క వాక్యం వినాలనే ఆశ కలిగి లేరు. Imagine in John chapter 4, the Lord is speaking such serious things with a poor Samaritan woman. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎంతో పేదవారు అయినటువంటి ఆ సమరయ స్త్రీతో ప్రభు అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నారు. He is speaking very, very great things. గొప్ప సంగతులు ప్రభు అక్కడ ఆమెతో మాట్లాడారు. Because he knows her need. ఆమె అక్కరేమిటో ప్రభు ఎరిగి ఉన్నారు. How did she receive the living water? ఈ జీవ జలములను ఆమె ఎలా స్వీకరించారు? Through his own words, she received his words. ఆయన మాటలు పొందుట ద్వారా ఈమె స్వీకరించారు. So as we meditate on God's word, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుట ద్వారా God will speak to us in a new way. దేవుడు నూతనమైన విధానంలో మనతో మాట్లాడతారు. Now here we find they were pressing on him to hear the word of God. దేవుని వాక్యం వినడానికి ప్రభువు మీద వారు పడుతున్నట్లు ఇక్కడ మనం చదువుతున్నాం. We also must say, Lord, help me to hear you. ప్రభువా మీ మాటలు వినడానికి సహాయపడమనే ప్రార్థన. Help me to hear behind the word your still small voice. ఆ వాక్యము వెనకాల ఉన్న మీ మెల్లని స్వరం వినడానికి నాకు సహాయపడమనే ప్రార్థన. But first, unless I have a hunger for God's word, మొట్టమొదటిగా అసలు దేవుని యొక్క వాక్యం పక్షముగా ఆకలి లేనట్లయితే I will not hear his voice. ఆయన స్వరము వినలేను. Simple people, they say, Lord, I have a problem. సామాన్యమైనటువంటి వారు ప్రభువా నాకు సమస్య ఉందని వస్తారు. And they kneel down before God's word. దేవుని వాక్యం ముందు మోకరిస్తారు. They read that chapter. వారి అధ్యాయాన్ని చదువుతారు. And they will say, God spoke to me from this verse according to my need. నా అక్కరకు సరైనటువంటి వచనముతో దేవుడు నాతో మాట్లాడారని వారు చెప్తారు. But we educated people, అయితే బాగా చదువు ఉన్నటువంటి మనం, we read the word for other purposes. వేరే వాటి కొరకు దేవుని యొక్క వాక్యాన్ని So we must become very humble and say, Lord, I have a need. Lord, I want to know more of you. I want a deeper hunger for you. దేవుని ముందుకు వెళ్ళి మనం దీనులమై మీ కొరకైనటువంటి తృష్ణ ఎక్కువ ఉంది, మీ వాక్యం నాకు కావాలి, ఇంకా ఎక్కువ చేసేటువంటి వారు ఉండాలి. Then only he will start speaking to me. అప్పుడే ప్రభువు నాతో మాట్లాడతారు. When I hear his voice, నేను ఆయన స్వరం విన్నప్పుడు then it is a wonderful thing. అది చాలా అద్భుతకరమైనటువంటి సంగతి. One word from the Lord spoken this Sunday to me will comfort you for the whole week. ఈ ఒక్క ఆదివారం ప్రభు మాట్లాడిన ఒక్క మాట వారం అంతటికి నీకు సరిపడేటువంటి ఆదరణ ఇస్తుంది. Man's words profit nothing. మనుషుని యొక్క మాట నీకు ఎంత మాత్రము ప్రయోజనకరమైనవి కావు. So make it a habit to sit before God's word at home
and also to hear God's word in church. ఇళ్లలోనూ అలాగే దేవుని మందిరంలోనూ వాక్యం ముందు కూర్చునేటువంటి అలవాటు మనం చేసుకోవాలి. So hunger for God's word leads to hearing God's voice. దేవుని యొక్క వాక్యం పక్షముగా మనము కలిగి ఉండేటువంటి ఆకలి దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వినేటట్లు చేస్తుంది. So secondly, రెండవదిగా we find here that there were some boats standing by the side of the lake. ఆ సరస్సు తీరమున 2 దోణెలు ఉన్నాయి. And we know that these 2 boats belong to Peter and John. ఈ 2 దోణెలు పేతురుకు యోహానుకు చెందినవని మనకు తెలుసు. And their brothers. వారు సహోదరులు. And we notice in verse 3, 3వ వచనములో గమనిస్తాం, he gets into one of the boats. ప్రభు ఒక దోణిలోకి వెళ్ళారు. And that boat is Simon Peter's. ఆ దోణె సీమోను పేతురుది. Now Simon Peter, from the life of Simon Peter we can learn many things. సీమోను పేతురు యొక్క జీవితం ద్వారా మనం అనేకమైన సంగతులను నేర్చుకోవచ్చు. He is a good man. అతడు చాలా మంచివాడు. He loved the Lord. ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు. When the Lord came to Capernaum, ప్రభు కపెర్నహూముకు వచ్చినప్పుడు he stayed in Simon's house. సీమోను ఇంట ప్రభు ఉన్నారు. That's why one of the first miracles takes place in Simon's house. సీమోను ఇంట్లో మొట్టమొదటి అద్భుత కార్యము చోటు చేసుకుంది. Luke 4:38. లూకాసు వార్త 4:38లో. Read, brother. ఆయన సమాజ మందిరంలో లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. And we see in verse 39 that he healed her. 39వ వచనములో ఆమె స్వస్థత పొందుకున్నట్లు చూస్తాం. But it is noticed clearly after he left the synagogue, he entered Simon's house. ఆయన సమాజ మందిరమును విడిచిపెట్టిన వెంటనే సీమోను పేతురు ఇంట ప్రభువు ప్రవేశించెను. So Simon made his house available to the Lord. ప్రభువు కొరకు అందుబాటులో సీమోను పేతురు తన ఇంటిని ఎప్పుడు తెరిచి ఉంచాడు. Similarly, అదే రీతిగా he made his boat also available to the Lord. ప్రభువుకు తన దోణెను అందుబాటులో పేతురు ఉంచారు. That is why the Lord entered into Simon's boat. అందుకే ప్రభువు సీమోను పేతురు దోణి ఎక్కారు. So we must make our home and many of the things God has given to us available to the Lord. మన ఇళ్లను ప్రభువు మనకి ఇచ్చినటువంటి సంగతులన్నిటినీ ప్రభువుకు అందుబాటులో మనం పెట్టాలి. Even the talents we have must be used for God. ప్రభువు మనకి ఇచ్చిన తలాంతులు కూడా ఆయనకు అందుబాటులో పెట్టాలి. So we must be available first for God. మొట్టమొదటిగా మనకి మనం ప్రభువుకు అందుబాటులో ఉండాలి. And whatever we have, that also must be made available for the Lord. మనకు కలిగి ఉన్నవన్నీ కూడా ప్రభువుకు అందుబాటులోకి తేవాలి. So availability is very important in a child of God. దేవుని బిడ్డ జీవితంలో ఈ అందుబాటులో ఉంచడం అనేది ప్రాముఖ్యమైనది. And thirdly, మూడవదిగా in verse 4, 4వ వచనం. read brother, all together. అందరము కలిసి చదువుకుంటాం. లూకా 5:4. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, Whatever little we do for God, మనం ప్రభు కొరకు చేసేటువంటి ఎంత చిన్న పనైనా God will not forget it. ప్రభువు దాన్ని మర్చిపోరు. Hebrews 6:10 says that God is not unjust to forget whatever little hospitality you show to the saints. పరిశుద్ధుల విషయమై మనం చూపేటువంటి చిన్న ఆతిథ్యం విషయమై కూడా ప్రభు దాన్ని మర్చిపోక బహుమానం ఇస్తారని అక్కడ రాయబడింది. He says in another place, God does not even forget a cup of cold water that you give to somebody in their need. అక్కర కలిగిన వారికి ప్రభు నామములో చిన్న గిన్నెతో చన్నీళ్ళు ఇచ్చినను దాన్ని ప్రభువు మర్చిపోరని ఇంకో చోట రాయబడింది. So every little thing we do for the Lord, God is going to reward you. ప్రభువు కొరకు మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా దేవుడు మనకి జీతం ఇచ్చే వారు ఉంటారు. Is there not a better word than జీతం? Say bahumana. బహుమానం ఇచ్చే వారు ఉంటారు. So God says very clearly, దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు, give and it shall be given to you. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. Make yourself available for God. మిమ్మును మీరు ప్రభువుకు అందుబాటులో ఉండండి. Give yourself to the Lord. మీ స్వయాన్ని ప్రభువుకి Give ఇచ్చేసేయండి. your home to the Lord. మీ ఇల్లు ప్రభువుకి ఇవ్వండి. Give your time to the Lord. నీ సమయం ప్రభువుకి ఇవ్వండి. Give your talents to the Lord. నీ తలాంతులు ప్రభువుకు అందుబాటులో ఉంచు. Give your treasure also to the Lord. నీ ధనము కూడా ప్రభువుకి అందుబాటులో ఉంచండి. And God will not forget. ప్రభువు మర్చిపోరు. If you give 5 to the Lord, He will give you 500 back. 5 నువ్వు ప్రభువుకి ఇస్తే 500 ఆయన తిరిగిస్తారు. So that is how God is. అలాగని ఉంటారు ప్రభు. Give and it shall be given to you. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. Somebody read Luke 6:38. లూకా 6:38 ఎవరైనా బిగ్గరగా చదవండి. Oh, 7th. Okay.
Okay, you read, brother. All together. అందరము కలిసి చదువుకుంటున్నాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. Many of us are not getting back from the Lord because our kolata is very small. మనము అనేకులము ప్రభు యొద్ద నుంచి ఎక్కువ ఎందుకు సంపాదించుకోవట్లేదంటే ప్రభువుకి ఇచ్చే విషయం కొలత విషయంలో చాలా తక్కువగా ఇస్తున్నాం. That is why we must completely surrender ourselves to the Lord. అందుకొరకే మనల్ని మనం సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్న వారమై ఉండాలి. What that means what? దాని అర్థం ఏమిటి? Lord, I don't understand this, but make it real in my life. ప్రభు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, అయితే ఇది నా జీవితంలో I వాస్తవంగా want you చేయండి. to capture me fully. I want you to take possession of me fully. పూర్తిగా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి, నేను మీ అందుబాటులో ఉండగోరుతున్నాను. I want everything to be surrendered to you. నాకున్నవన్నీ కూడా మీకు అప్పగించాలని సంపూర్ణంగా కోరుతున్నాను. Now the Lord is not a debtor to any man. ప్రభు ఎవరికి కూడా అచ్చి ఉండేవారు కాదు. But on the other hand, అయితే వేరొక పక్షంగా చూస్తే we are in full debt to the Lord. మనము ప్రభువుకు అచ్చి ఉంటున్నాం. For the physical life that we have to thank God. భౌతికమైన మనకి జీవితాలు ఇచ్చారు, దీన్ని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞత గలవారమై ఉండాలి. For the family we have to thank the Lord. మనకు ప్రభు కుటుంబాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి కృతజ్ఞతా భావంతో For ఉండాలి. the health that we have to thank the Lord. ప్రభు మనకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతలు For చెల్లించాలి. the comforts, material comforts we have to thank the Lord. ప్రభు మనకి ఇచ్చినటువంటి వస్తుపరమైనటువంటి ఈ వీటిని బట్టి మనం ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి. And of course, and most important of all, we have to thank him for our salvation. మన రక్షణను బట్టి మరి ప్రాముఖ్యంగా ప్రభువుకు మనం కృతజ్ఞతలు But చెల్లించాలి. the whole world has to thank the Lord because he is our creator. He has given us life. లోకమంతా ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకంటే దేవుడే సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. So the third thing is this matter of debt. We owe so much to the Lord. ఈ అప్పు విషయమై ప్రభువుకు మనం చెల్లించాల్సిన విషయమై చాలా మనమే అచ్చి ఉంటున్నాం. The physical life itself we owe to God. మన జీవితాలే ప్రభువుకు మనం అచ్చి ఉంటున్నాం. Spiritual life and salvation we owe it to God. ఆత్మీయమైన జీవితము, మన రక్షణ కొనసాగించే జీవితం అంతా కూడా అచ్చి ఉంటున్నాం. Every blessing, material blessing, spiritual blessing, it is all because of God. మన శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా దేవుని నుంచి పొందుకున్నవే. So we must learn to keep thanking the Lord. మనం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలని మనం నేర్చుకుంటూ ఉండాలి. Now the story of Simon is like this. ఈ సీమోను పేతురు యొక్క కథ ఇలా ఉంది. This man is wonderfully saved in this portion that we have read. మనం చదివినబడిన ఈ లేఖన భాగంలో అద్భుతకరమైన విధానములో పేతురు రక్షణ పొందాడు. But how was he saved? అయితే అతడు ఎలా రక్షణ పొందాడు? Verse 5. 5వ వచనం All together. అందరము కలిసి చదువుకుంటాం. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతురని ఆయనతో చెప్పెను. There was a failure in his life. తన జీవితంలో ఒక పతనం ఉంది. Many of us, we try to do many things without taking God's help. దేవుని సహాయం పొందకుండానే మనలో అనేకులము చాలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. Oh, we have so much of skill, so much of talent. మనకి ఎంతో తలాంతులు ఉన్నాయి, అనుభవం ఉన్నదే అన్నట్లుగా వెళ్తాం. And we keep on using our own wisdom and our own strength. మన సొంత శక్తి, మన జ్ఞానమును పెడుతుంటాం. And we put lot of sweat and we also go through lot of stress. ఎంతో ఒత్తిడి గుండా, ఎంతో చెమట పెట్టి ఆ పనిని ఎలాగైనా But in the end చేయాలనుకుంటాం. we feel very frustrated. అయితే చివరికి ఎంతో నిరుత్సాహపడతాం. Why? ఎందుకొరకు? Because God's hand is not there. దేవుని హస్తం ఆ పనిలో లేదు గనుక. We are not living by God's grace. దేవుని కృపను బట్టి అక్కడ జీవించలేదు We గనుక. are depending on ourselves. మన స్వయం మీద ఆధారపడ్డాము గనుక. Now suppose even if we work very hard, ఒకసారి ఊహించండి, మనం చాలా కష్టపడిన తర్వాత, and if we earn a lot, చాలా డబ్బు సంపాదించిన తర్వాత, our life is not in our hands. మన ప్రాణము, మన జీవితం మన చేతిలో లేదు. Any day you can be here today and gone tomorrow. ఈ రోజున ఇక్కడ ఉంటావు, రేపు ఉండకపోవచ్చు. Life is in God's hands. ఈ జీవితమే దేవుని చేతిలో ఉంది. We read Luke 12:20. లూకా 12:20 చదువుతాం. Somebody read. ఎవరైనా చదవండి. Loud voice. బిగ్గరగా చదివేవారు. So we find today in the world, even among believers, many people investing in earthly things. ఈ మధ్య కూడా చూస్తున్న విశ్వాసులు అనేకులు భూ సంబంధమైన వాటి మీద వారు వ్యయం చేస్తున్నారు, But the డబ్బు ఖర్చు Lord పెడుతున్నారు. says, seek your treasures
store up your treasures in heaven. అయితే ప్రభు చెప్తుంది మీ ధనము పరలోకమందు సమకూర్చుకునుడి. But many of us are very earthly minded. అయితే అనేకులము ఇహ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటున్నాం. And we forget this parable of this rich fool who suddenly lost everything in a night. ఈ ధనవంతుడు ఈ వెర్రివాని కథ ఇక్కడ చదివితే ఒక్క రాత్రిలో సమస్తమును పోగొట్టుకున్న వాడే ఉన్నాడు. Even after we are saved, రక్షణ పొందిన తర్వాత in కూడా the church, సంఘములో with our own wisdom, సొంత జ్ఞానంతో, with our own strength, సొంత శక్తితో we try to build so many things. చాలా సంగతులు కట్టాలనుకుంటాం. We are involved in many activities. అనేకమైన కార్యకలాపాల్లో ఉంటాం. We push ourselves forward. ముందుకు నెట్టుకుంటుంటాం. But we forget there is a day of judgment. అయితే తీర్పు దినం ఒకటి ఉందని మర్చిపోతాం. It's the day of burning. అక్కడ కాలితేంటి దినం అది. All that we do మనం చేసినవన్నీ కూడా will be burnt up. అక్కడ కాల్చివేయబడతాయి. That is what is written in 1 Corinthians 3. మొదటి కొరింథీ 3లో అదే రాయబడింది. You will have no reward. అక్కడ ఎటువంటి బహుమానం ఉండదు. You may be saved, రక్షణ పొందావు, but all that you struggle to build నువ్వు కట్టడానికి నీ స్వంత ప్రయాసపడ్డావు, and all the applause that you got from people అందరి నుంచి నీకు గొప్ప మెప్పు వచ్చింది, before God, దేవుని ముందు God is going to judge your heart. దేవుడు నీ హృదయానికి తీర్పు తీర్చువాడు. God sees what goes on inside you. నీ లోపల ఏం జరుగుతుందో దేవుడు దాన్ని చూస్తున్నారు. So God doesn't want temporary success. He wants you to have eternal success. తాత్కాలికమైన విజయం నువ్వు పొందాలని దేవుడు కోరట్లేదు కానీ శాశ్వతమైన విజయంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Earthly success does not count with God. భూ సంబంధమైనటువంటి విజయము దేవునితో రాదది. He wants heavenly success. పర సంబంధమైనటువంటి విజయాన్ని దేవుడు కోరుతున్నాడు. For that we have to go through the experience of Peter. దాని కొరకే పేతురు అనుభవం మన వ్యక్తిగతమైన అనుభవంగా ఉండాలి. All night he toiled. రాత్రంతా ప్రయాసపడ్డాడు. He and his companions in the boats. తనతో పాటు తన సహచరులు కూడా ఉన్నారు, వారితో They ప్రయాసపడ్డాడు. were all very good fishermen. వాళ్ళెంతో మంచి నైపుణ్యం They కలిగినటువంటి జానులు. lived by the Sea of Galilee. వారు గలిలయ సముద్రంలో ఇవన్నీ చేస్తున్నారు. But something terrible happened that night. అయితే ఆ రాత్రి ఏదో భయంకరమైన సంగతి ఒకటి జరిగింది. Not a single fish they caught. వారు ఒక్క చేప అయినను పట్టుకోలేకపోయారు. That is what is written. We have caught nothing. We toiled all night. మేము caught nothing. మేము రాత్రి అంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రి అంతయు. So you can see how Peter is talking. ఎలా పేతురు ఎటువంటి స్వరంతో మాట్లాడుతున్నాడు చూడండి. రాత్రి అంతయు అని చెప్పాడు. And we took nothing, not even a small fish. ఒక్క చిన్న చేప కూడా పట్టుకోలేకపోయాం. He was a broken man. ఇంత విరిగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. We learn God and God's ways when starting point is when we are broken. మనం విరగొట్టబడినప్పుడే అదే ప్రారంభ స్థలము. దేవుని గురించి అప్పుడే తెలుసుకున్నట్టు ప్రారంభిస్తాం. So God allows failure in our life. మన జీవితంలో పతనం అనేటువంటిది దేవుడు అనుమతిస్తారు. And only through various failures in our life, మన జీవితంలో వివిధములైనటువంటి పతనముల ద్వారా then only we start to understand who God is. అప్పుడు మాత్రమే దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం, గ్రహిస్తాం. You go to the successful people in this world. ఈ లోకంలో విజయం సంపాదించిన వారి దగ్గరికి వెళ్ళండి. Do you think they know, they want God? Do they need God? Do they understand God? వారికి అసలు దేవుడు అవసరమా? దేవుని కొరకు ఆశ ఉంటుందా? దేవుని కోరుకుంటారా? Many times after you are saved and you are in a big position, నీవు రక్షణ పొందిన తర్వాత ఒకవేళ గొప్ప స్థితిలో ఉంటే people will tell you, go and tell all your colleagues about the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీతో పనిచేసే వారందరితో They are all చెప్తారు. big people. వాళ్ళందరూ కూడా పెద్ద ఉద్యోగస్తులు. But God wants you to wear your suit and boot and go among the slum people, the sweepers in Karachi. అయితే కరాచీలో ఉన్నటువంటి పేద ప్రజల దగ్గరికి నువ్వు సూటు బూటు వేసుకుని వెళ్ళి అక్కడ సువార్త చెప్పమని ప్రభు కోరుతాడు. God will want you to walk among the poor fishermen in Chirala and tell them in your broken Telugu what the gospel is. ఈ సువార్త అంటే ఏమిటో చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారైనటువంటి జాలరుల మధ్య నువ్వు సువార్త ప్రకటించాలని దేవుడు అక్కడ కోరుతుంటాడు. God's ways are totally opposite. Any bit of man's wisdom is utter foolishness to God. దేవునికి మనుషుని యొక్క జ్ఞానము సంపూర్ణంగా, మనుషుని యొక్క జ్ఞానం బుద్ధిహీనమే, దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణమైనది. So Peter, he got the shock in his life. All night I tried to catch a fish but I couldn't do it. రాత్రంతా ప్రయాసపడితిమి గాని ఒక్క చిన్న చేప అయినను పట్టుకోలేదని పేతురు చెప్తున్నాడు. Now Lord, you're telling me to go in this hot sun. అయితే ప్రభువా ఇంత ఎండవేళ నీవు నన్ను వెళ్ళమని చెప్తున్నావు. No fisherman will do that. ఏ చేపలు పట్టే ఆయన చేయడిది. That's what he thought inside. లోపల అనుకున్నాడు. But he was broken. అయితే విరగొట్టబడ్డాడు. He failed. అతడు తప్పిపోయాడు. He said, at your word
I will take the boat and go into the deep. అయితే నీ మాట చొప్పున దోణి తీసుకుని లోతైన సముద్రంలోకి వెళ్తాను. Had Peter succeeded that night in catching a lot of fish, ఒకవేళ పేతురు రాత్రి ఆ చేపలు పట్టడంలో విజయం సంపాదించుంటే, and the Lord told him in the morning, ఒకవేళ ప్రభు ఉదయం వచ్చి మళ్ళా చెప్పి ఇదే మాట చెప్తే, Lord would have said, now let us go into the deep. ఇప్పుడు లోతుగా వెళదాం. What would Peter say? పేతురు ఏమంటాడు? Lord, we have caught already a lot of fish. ఇప్పటికే చాలా చేపలు పట్టేశాం. That's what happens with us. మనకు కూడా అలాగే జరుగుతుంది. We have not reached total rock bottom. We have not reached complete failure. మనం సంపూర్ణంగా చివరిగా పతనం. పతనంలోనికి లోతుగా ఇంకా వెళ్ళలేదు. God wants us to go right down to rock bottom. ఆ రాయి తగిలేంత లోతుగా చివరిగా అక్కడ వరకు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. Many times we have not come down fully. మనం అంత కిందకి చాలా సార్లు రాకుండా ఉంటాం. We want name and fame in this world. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతి కోరుతుంటాం. We want many people to follow us and clap their hands. అనేక మంది మనల్ని వెంబడించి టపట్లు కొట్టాలనుకుంటాం. We want position and power. ఎంతో శక్తి, ఎంతో పేరు ప్రఖ్యాతులు, స్థాయి కావాలనుకుంటాం. దేవుడు ఏం కోరుతున్నాడు? He wants you to be weak. He wants you to be broken. నీవు విరగొట్టబడిన వాడివై, బలహీనుడివై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. I will give you the picture of God's preacher. దేవుని బోధకుని యొక్క ఒక సంగతి మీతో చెప్తాను. 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. This is God's great preacher. దేవుని యొక్క గొప్ప బోధకుడు. How he is preaching. అతడు ఎలా బోధిస్తున్నాడు? 1 Corinthians chapter 2. మొదటి కొరింథీ 2వ అధ్యాయం. From verse 1 to verse 5. 1 నుంచి 5 వచనాలు. మార్చి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. Brother will read 3 and 4 loudly. 3-4 వచనాలు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ, not just వణుకుతోను but ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, nothing like that. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితిని. So God will use a broken vessel, a weak and empty vessel to bring out the gospel of the glory of God. దేవుని మహిమా సువార్తను ఏ వ్యక్తి అయితే నలగొట్టబడిన వాడే, విరగొట్టబడిన వాడే, ఖాళీ చేయబడిన వాడు ఉంటాడో అటువంటి వ్యక్తిలో నుంచి దేవుని మహిమా సువార్త వస్తుంది. Peter also went through the same experience. పేతురు కూడా ఇటువంటి అనుభవం గుండానే వెళ్ళాడు. Though he was the first among the disciples, శిష్యులలో మొట్టమొదటి వాడైనప్పటికీ, he was also the one who greatly denied him. ప్రభువును సంపూర్ణంగా నాకు తెలియదని అన్నాడు. And not only that, అంతేకాదు, after he was restored, అతడు సమకూర్చబడిన తర్వాత he took some disciples and went back to the fishing business. కొందరు శిష్యులను తీసుకుని మరలా చేపలు పట్టడం ప్రారంభించాడు. But he was the one who gave that great sermon in Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో గొప్ప ప్రసంగం చెప్పినటువంటి పేతురు ఇతడే. And he was the one who caught those 3,000 fish on Pentecost day. పెంతెకోస్తు దినమున 3,000 మంది రక్షణ పొందినట్లు అటువంటి చేపలు గొప్ప సమూహాన్ని పట్టింది పేతురే. You think Peter boasted about it? అలా చేసిన దాన్ని బట్టి పేతురు అతిశయించాడని మీరు అనుకుంటున్నారా? He knows how many times he has failed the Lord. ప్రభు విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయాడో పేతురు అనుభవంగా ఎరిగి ఉన్నాడు. He knows how many times even after the Lord met him on the day of resurrection. పునరుద్ధాన దినమున ప్రభు అతన్ని కలిసిన తర్వాత కూడా, he knows in John chapter 21 he went backslided with his friends and went fishing. ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయి పేతురు తన స్నేహితులతో కలిసి చేపలు పట్టుకోవడానికి మన సొంత బలహీనతలు మనం తెలుసుకోవాలి. And like Paul and Peter, పౌలు పేతురు వలె with much weakness, with much trembling, ఎంతో భయముతోను వణుకుతోను చేస్తుండాలి. not with the sweetness of man's words, మనుషులు తీయనైనటువంటి మాటలతో కాదు, but in utter brokenness, depending on God. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ విరగొట్టబడిన వారమై we can do God's work. అప్పుడు మాత్రమే దేవుని పరిచర్య చేయగలం. So God uses failure
as the stepping stone to spiritual success. ఆత్మీయమైన విజయంకు మనం వెళ్ళడానికి పతనమైనటువంటి మొట్టమొదటి మెట్టును ప్రభువు దాన్ని వాడతారు. If he had caught just a few fishes in that night, ఒకవేళ రాత్రి కొన్ని చేపల్ని పట్టి ఉంటే he would have said, Lord, I am a fisherman, you are a carpenter. అప్పుడు అందరూ పేతురు నేను జాలరని మీరైతే వడ్రంగి వారని పేతురు ప్రభుతో అనేవాడు. I know the sea, you may be knowing about trees and the land. ఈ భూమిని గురించి చెట్ల గురించి నీకు తెలుసు, సముద్రం గురించి నాకు బాగా తెలుసు But I అని know పేతురు about అనేవాడు. fishes. అయితే ఈ చేపలు పట్టడం ఏంటో నాకు తెలుసు. But you know only about plows and yokes, about nagallu and ఈ నాగలు వాటిని దున్నేటువంటి పరికరాల గురించి నీకు తెలుసు అనేవాడు. So this is how we also sometimes our attitude to the Lord is like that. ప్రభు విషయమై మనలో అనేక మంది వ్యక్తిత్వం ఇలాగే ఉంటుంది. Every little thing we need to depend on the Lord. ప్రతి చిన్న విషయానికి ప్రభు మీద ఆధారపడే వారు ఉండాలి. And God takes many years to break us and bring us to that lowest point. ప్రభు అనేక సంవత్సరాలు మనం విల్లగొట్టి ఆ కింద స్థాయికి తీసుకువెళ్ళడానికి దేవుడు చేస్తుంటారు. So as a humble man, as a humble fisherman, he took that boat for about 2 hours right into the middle of the sea. దీనుడైనటువంటి జాలరు వలె ఈ పేతురు ఆ ఉదయకాలం ఎండవేళ సముద్రం మధ్యకు దోణి వేసుకుని వెళ్తున్నాడు. And in his mind he must have thought, it is hot sun, there won't be a single fish. ఈ తన మనసులో బహుశా పేతురు అనుకుంటున్నాడు ఇంత ఎండవేళ ఏ చేప కూడా పైకి రాదే. But he went, he was obedient. అయితే వెళ్ళాడు, విధేయత చూపించి వెళ్ళాడు. And when in the middle of the sea, సముద్రం మధ్యలో, that is somewhere about 4 miles from the shore, ఈ ఒడ్డు నుంచి సుమారుగా 4 మైళ్ళ దూరంలో, at that point, అక్కడ by the time the sun must be at about 1 o'clock or 2 or 12 o'clock, మధ్యాహ్నం 12 గంటలు లేక 1 గంట అయింది, hot sun. ఎంతో ఎండవేళ. At that time the Lord said, cast your net. అప్పుడు ప్రభు చెప్పారు నీ వల వేయమన్నారు. And he found he could not pull in the net after some time. కొంత సమయానికి ఆ వల తిరిగి లాగలేకపోయాడు. And he called his friends, that is James and John. యాకోబు యోహానులను రమ్మని పిలుస్తున్నాడు. They are also accompanying. వారు కూడా వచ్చి సహాయపడ్డారు. And they took their nets into both the boats. ఆ రెండు దోణెల్లోనికి వారు వలలు బలంగా లాగారు. They caught so much of fish. ఎన్నో విస్తారమైనటువంటి They చేపలు could పట్టుకున్నారు. not fill their boats with the fishes because the boat started sinking. ఆ దోణెలు మునిగిపో ప్రారంభించాయి, ఎందుకంటే వారు పట్టినటువంటి విస్తారమైన చేపలతో దోణెలు నిండిపోయాయి. All because Peter obeyed the Lord. ఇదంతా కూడా పేతురు యొక్క విధేయత చూపించిన దాన్ని బట్టి. Now we think I have lot of faith. మనం అనుకుంటాం నాకు చాలా విశ్వాసం ఉంది. But do we have obedience? అయితే విధేయత ఉందా? Obedience in what matter? ఈ విధేయత ఏ విషయాల్లో? There is one single promise in the Bible which tests every one of us. మన అందరికీ కూడా సాక్షార్థమై దేవుని యొక్క వాక్యంలో పరీక్షించేటువంటివై దేవుని యొక్క వాక్యంలో ఒక వచనం ఉంది. Malachi 3:10. మలాకి 3:10. Shall we read it? చదువుకుందాం అందరూ All కలిసి. together. అందరము కలిసి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. When we look at that matter of giving the Lord his portion, ప్రభు యొక్క భాగాన్ని ఆయనకి ఇచ్చేటువంటి ఆ విషయంలో we don't follow it fully. మనం సంపూర్ణముగా దాన్ని అనుసరించట్లేదు. Ours is only partial obedience. అది కొంచెమే విధేయత చూపిస్తున్నాం. So that is a test case. God is saying, prove me in this single matter. మీరు ఇది చేసి నన్ను శోధించండి అని ప్రభు చెప్తున్నారు. And I will open the windows of heaven. పరలోకపు వాకిళ్ళు విప్పుతారంటున్నారు. That day in Luke chapter 5, ఆ దినమున లూకా సువార్త 5వ అధ్యాయంలో he opened the windows of the sea. సముద్రపు వాకిళ్లను ప్రభు విప్పారు. All the fishes were rushing into those nets. చేపలన్నీ కూడా పేతురు వేసిన వలలోకి వెళ్ళిపోయాయి. So we must come to the point of total obedience. సంపూర్ణమైన విధేయత ఆ స్థానంలోనికి మనం రావాలి. Why am I mentioning this? ఎందుకు ఇది మీతో చెప్తున్నాను? Because only through obedience we will have our eyes opened. విధేయత ద్వారానే మన మనోనేత్రములు తెరవబడతాయి. Only through obedience we will have what is called pratyakshata. విధేయత ద్వారానే ప్రత్యక్షత అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం. In verse 8, 8వ వచనంలో read brother. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పెను. What is Peter talking? పేతురు మాట్లాడుతుంది ఏమిటి?
Lord never told him that he's a sinful man. ఇతడు పేతురు నువ్వు పాపాత్ముడు అని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. He did not give the gospel to him in the boat. ఆ దోణిలో నుంచి సువార్త ప్రభు చెప్పలేదు. Peter is just taking the boat into the sea. ఆ దోణిని తీసుకుని పేతురే సముద్రంలోకి వెళ్ళాడు. And he's thinking, how can we catch fishes? ఈ చేపలు ఎలా పట్టాలి దాని గురించి ఆలోచిస్తున్నాడు. It is not possible. అది సాధ్యం కాదనుకుంటున్నాడు. But the moment the net was cast, ఏ క్షణంలో అయితే ఆ వల విసిరాడో, and he saw this huge haul of fish, ఈ పెద్ద విస్తారమైనటువంటి చేపలు పట్టడం చూశాడు. while looking at the fishes with his physical eyes, తన కళ్ళతో ఎప్పుడైతే ఆ చేపలు కళ్ళారా చూశాడో, with his spiritual eyes, ఆ ఆత్మీయ నేత్రాలతో he saw the Lord Jesus in a new way. యేసుక్రీస్తు ప్రభువారిని నూతనమైన విధానంలో చూశాడు. He saw him as Lord, he saw him as Kyrios, as Lord, and not just a master. యేసుక్రీస్తు ప్రభువారిని బోధకుడిగా కాక ప్రభువుగా పేతురు చూశాడు. అక్కడ Lord of everything, అన్నిటి మీద ప్రభువుగా చూశాడు. he saw him as Lord of the sea. సముద్రం మీద కూడా ప్రభువు ఈయనను చూశాడు. He saw him as Lord of the sea and the whole earth. ఈ భూమి అంతటికి సముద్రానికి ఈయనే ప్రభు అని పేతురు He చూశాడు. saw him as the Lord of heaven and earth. ఆకాశమునకు భూమికి ఈయనే ప్రభు అని He పేతురు saw చూశాడు. him as the creator God. సృష్టికర్త అయిన దేవుడు ఈయనే అని చూశాడు. Our eyes must be open like that. మనోనేత్రాలు కూడా అలా తెరవబడాలి. Many times we only see like that man in Bethsaida. బెత్సైదాలో ఉన్నటువంటి వ్యక్తి వలె అనేక సార్లు మనం చూస్తాం. We think we are seeing, but we are only seeing in a very obscure way. మనం చూస్తున్నాం అనుకుంటాం గానీ అంతా మసకగానే చూస్తాం. Lord, help me to see clearly. స్పష్టంగా చూసినట్లు సహాయపడమనాలి. Job thought he knew the Lord very well. యోబు అనుకున్నాడు ప్రభువుని నేను బాగా ఎరుగుదునని. But he went through a very painful, terrible experience. ఎంతో నొప్పి అనుభవాలు గుండా యోబు వెళ్తూ వచ్చారు. Why? ఎందుకు? God did not want Job to depend on his own righteousness. తన సొంత నీతి మీద యోబు ఆధారపడకూడదని దేవుడు అనుకున్నారు. We cannot depend on anything in ourselves and nothing in ourselves. మనలో ఉన్న దాన్ని బట్టి మన స్వయాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉండకూడదని దేవుని కోరిక. Not our wisdom, మన సొంత జ్ఞానం కాదు, not our good works, మన నీతి క్రియలు కాదు, not our holy life, మన పరిశుద్ధ జీవితం కాదు, not our prayers. మన ప్రార్థనలు కాదు. We can depend only on Christ alone. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మాత్రమే మనం ఆధారపడే వారమే So ఉండాలి. that point you and I have to learn. మనము అక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. We have to see Christ as God, as creator, as Lord. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు గాను ప్రభువు గాను సృష్టికర్త గాను చూడాలి. So the light in us must grow more and more. మనలో ఉన్నటువంటి వెలుగు అది అంచెలంచెలుగా పెరుగుతుండాలి. As a believer, విశ్వాసిగా revelation will come only when you take steps of obedience. విధేయతతో నువ్వు అడుగులు వేసినప్పుడే ఇట్టి ప్రత్యక్షత నీ సొంత అనుభవం అవుతుంది. If you don't obey the Lord in those areas which he is talking to you about, నీ గురించి ఏ పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్నాడో అక్కడ నువ్వు విధేయత చూపించకుండా you will remain in semi darkness. నీవు అటువంటి మసక చీకట్లోనే ఉండిపోతావు. So we have to say, Lord, I must obey you more and more. ప్రభువా మీకు అధికమైన విధేయత చూపించాలి అన్న ప్రార్థన మనలో ఉండాలి. Then only we come to real faith. అప్పుడు మాత్రమే వాస్తవమైనటువంటి విశ్వాసంలోకి వస్తాం. Faith means, Lord, I totally surrender to you. విశ్వాసం అనగా ప్రభువా నన్ను నేను పూర్తిగా మీకు You are the సమర్పించుకున్నాను. Lord of my life. మీరు నా జీవితానికే ప్రభు. He is the Lord of the fishes. He told all the fishes to get into the net. ఆ చేపలన్నిటికీ ప్రభువే, ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి. He is the Lord of the birds. He told those birds to bring food to Elijah. ఆకాశ పక్షులకు ప్రభువే ఆహారము ఏలియాకు తీసుకువెళ్ళమన్నప్పుడు తీసుకువెళ్ళాయి. He is the Lord of a single worm that destroyed the plant that was giving shade to Jonah. యోనాకు నీడ ఇస్తున్నటువంటి చెట్టుకు చిన్న పురుగు చెప్పాడు ప్రభు, ఆ చెట్టు అంతా కూడా Let పాడైపోయింది. us understand who this God is. ఈ దేవుడు ఎవరో మనం గ్రహిద్దాం. Many times, years, we may be forgetting what he is talking to us. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో సంవత్సరాల తరబడి వాటిని మర్చిపోతుంటాం. And we also will have to fall like Peter. పేతురు వలె మనం కూడా పతనం అయిపోతాం. Not at this point where he fell in failing to understand the Lord. ప్రభువుని అర్థం చేసుకునే విధానంలో పేతురు పతనమైనటువంటి ఈ స్థాయిలో కాదు. Only when he was broken and he took the boat into the sea, అతడు విరగ్గొట్టబడి ఆ దోణిను సముద్రంలో తీసుకువెళ్ళాడు. he realized, I cannot depend on myself anymore. ఇక ఎంత మాత్రము నా స్వయం మీద నేను ఆధారపడకూడదని I am పేతురు seeing నేర్చుకున్నాడు. in one day, one afternoon, I am seeing all the fishes I would never have caught in my lifetime. నా జీవిత కాలం అంతయు పట్టలేనటువంటి విస్తారమైన చేపలు
ఒక దినము మధ్యాహ్న కాల There సమయంలో is పట్టాను. nothing in me. I am worthless. Lord, I am not worthy. Depart from me. నేను యోగ్యుడిని కాదు, నా నుంచి వెళ్ళిపోమని పేతురు బతిమాలుతున్నాడు. This God, this man in the boat is God himself. ఈ ధోనిలో ఉన్నటువంటి ఆయన ప్రభువు దేవుడే అన్నాడు. Same thing Job said. యోబు కూడా అదే In చెప్పాడు. the end of the book of Job, యోబు గ్రంథం చివరి అధ్యాయంలో he was saying, I hear you with the hearing of my ear, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని, but now my eyes are looking at you. ఇప్పుడు కన్నులారా నిన్ను So చూస్తున్నాను. that is real pratyakshata. అది నిజమైనటువంటి ప్రత్యక్షత. When we have that pratyakshata, అటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉంటే then only we have real faith. అప్పుడే నిజమైన విశ్వాసం We ఉంటుంది. need that kind of faith. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. Now this is the turning point. ఇదే మలుపు. What is the turning point? ఏమిటా మలుపు? The Lord said, ప్రభు చెప్పారు, don't worry about fishing. ఈ చేపలు పట్టే విషయమై మీరు చింతించకండి. Now you come and follow me. నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. Now you're going to catch souls. ఇప్పుడు నువ్వు అనేకులను రక్షిస్తావు. And that's exactly what happened in Peter's life. పేతురు జీవితంలో అదే జరిగింది. He caught 3,000 on Pentecost day. పెంతెకోస్తు దినమున పేతురు 3,000 మంది రక్షణలోనికి రావడానికి కారకుడయ్యాడు. The Lord is offering that to you and me. ప్రభు అదే నీకు నాకు కూడా అందజేస్తుంటాడు. Don't get caught up with earthly things. భూ సంబంధమైన వాటితో మీరు పట్టబడవద్దు. So much of our mind is caught up with the cares and worries of this world. ఈ యుగ సంబంధమైనటువంటి సంగతులతో, ఈ లోక సంబంధమైన సంగతులతో మన మనస్సులు నిండిపోయి ఉంటాయి. And that's why we are not able to bear fruit for God. అందుకొరకే ప్రభు కొరకు ఫలించలేనటువంటి వారం We అయిపోతుంటాం. have to surrender like Peter and his companions. పేతురు అతనితో ఉన్నటువంటి సహచరుల వలె మనం పూర్తి విధేయత చూపించి లోబడే వారమే. Faith means విశ్వాసం అనగా forsaking all, I surrender to him. నేను అన్ని విడిచిపెట్టి సంపూర్ణముగా ప్రభువుకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. That is faith. అది విశ్వాసం. If we don't surrender to the Lord, ప్రభువుకు మనం సమర్పించుకోకుండా ఉంటే we don't have real faith. నిజమైన విశ్వాసం ఉండదు. This is the lesson that Luke 5 is telling us. లూకాసు వార్త 5వ అధ్యాయం చెప్తున్న పాఠం ఇదే. It's not enough to say I'm a believer. నేను విశ్వాసినంటే సరిపోదు, I have to be a disciple. శిష్యుడిగా మారాలి. And the Lord says, ప్రభు అంటున్నారు, if anyone wants to follow me, నన్ను ఎవరైనా వెంబడించాలని who కోరుకుంటే, wants to be my disciple, నా శిష్యుడిగా ఉండాలనుకుంటే he must deny himself. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. He must carry his cross. తన సిలువను And ఎత్తుకోవాలి. he must follow me. నన్ను వెంబడించాలి. But if you have to follow me, నీవు వెంబడించాలి అంటే turn your back on the things of the ఈ world. లోక సంబంధమైన వాటికి నీ వీపు చూపించాలి. Now put your eyes on the heavenly things. ఇప్పుడు పర సంబంధమైన వాటి మీద నీ దృష్టి కనుదృష్టి పెట్టాలి. But for that you need revelation. దీని కొరకు నీకు ప్రత్యక్షత కావాలి. Otherwise what will happen? లేనట్లయితే ఏం జరుగుతుంది? Half the time, 6 days you are in the world. 6 దినములు ఈ లోకములో ఉంటావు. 7th day you come and give something to God. 7వ దినమున వచ్చి ప్రభువుకి ఏదో ఇస్తావు. But every day is for the Lord. అయితే ప్రతిరోజు ప్రభువుకే. He is the Lord of your entire being. నీ సమస్తమునకు యేసుక్రీస్తు He is ప్రభువు not enough to say he is my savior. ఆయన నా రక్షకుడు అంటే సరిపోదు. He is my Lord. ఆయన నా ప్రభువు. Lord, I cannot do anything without your permission. మీ అనుమతి లేకుండా ప్రభువా నేను ఏమీ చేయలేను అని చెప్పాలి. In the last minute, just sitting here, ఈ చివరి క్షణంలో ఇక్కడ కూర్చున్నప్పుడు I was supposed to give only 2 messages. 2 వర్తమానములు ఇవ్వాలనుకున్నా. But in the last minute, అయితే చివరి క్షణంలో the Lord says you have to complete that message on Psalm 122. కీర్తన 122లో నువ్వు ఏదైతే మిగిల్చావో దాన్ని పూర్తి చేయమని ప్రభు చెప్పారు. And there is struggle. Lord, I already want to talk on this subject. ప్రభువా ఇప్పటికే నేను పలానా No, you have to speak on that. దాని విషయమే ప్రభు So I మాట్లాడమని whispered చెప్పారు. in Brother James's ear and finished what I had to speak on 122. కీర్తన 122లో నేను ఏదైతే ముగించి చెప్పాలో అది జేమ్స్ గారికి చెప్పి ముగించారు. So that's how we have to be ready to respond to the Lord's commands. ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞలకు పూర్తిగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలి. Lord shows you somebody ప్రభు నీకు ఎవరినో చూపిస్తారు. and says you have to give to him. నీవు ఆయనకు అప్పగించాలి. Give something to him. ఆయనకి ఏదైనా ఇవ్వాలి. You have to give. ఇవ్వాలి. Keep listening to the Lord. ప్రభు చెప్తున్నది నువ్వు వినాలి. You have to walk step by step with the Lord. ప్రభువుతో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. Complete surrender to the Spirit of God, the Spirit of Jesus, the Spirit of the Lord, who is the Lord of your life. దేవుని యొక్క ఆత్మకు, యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మకు, నీ జీవితానికి ప్రభు అయినటువంటి ఆత్మకు సంపూర్ణంగా లోబడాలి. I am closing at this point. ఇక్కడ ముగిస్తున్నాను. And what few thoughts we have received from Luke chapter 5. లూకా సువార్త ఈ 5వ అధ్యాయంలో మనం పొందినటువంటి కొన్ని తలంపులు. May these thoughts stir up our hearts to be true disciples of the Lord. యేసుక్రీస్తు ప్రభువారికి నిజమైన శిష్యులుగా మనం అందరూ ఉండునట్లు మన హృదయాలను ప్రేరేపించును గాక.